క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఆయన సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా విధంగా కూడి ప్రభుని ఆరాధించుటకు, ప్రభుని స్తుతించుటకు ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృప మన ఎడల ఉండి మరొకసారి ప్రభుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. మనం యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వచ్చిన ధ్యానాల్లో అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, 1, 2, 3 వచనాలు కలిపి చెప్పేస్తే సమయం కలిసి వచ్చుద్ది కదా అని అనుకుంటున్నాను. కానీ ప్రభు యొక్క ఆత్మ నన్ను పట్టుకుని దాటి వెళ్ళిపోకుండా ప్రభువు నా ఆత్మతో నన్ను బంధించి ప్రతి మాటను వివరించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము, మనము దేవుని పిల్లలమయ్యాము, మనము దేవుని పిల్లలుగా ఉన్నాము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము, మనము దేవుని యొక్క వారసులము, దేవునిలో మనం భద్రపరచబడిన వారమని నేర్చుకున్నాం. దేవునిలో పిల్లలుగా ఉన్నటువంటి ఆధిక్యతలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆ ఆధిక్యతలు కూడా మన విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచితే చాలు మనం దేవుని పిల్లలమయ్యేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మేము దేవుని పిల్లలం అని అన్నవారు దేవునికి స్తోత్రం. ఈరోజు మరొక మాటను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనాన్ని చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాక్యంలో ఒక భాగాన్ని, ఈ ముక్కలో చదువుకున్నటువంటి ముక్కలో ఒక భాగాన్ని మనం మొదటి వచనాన్ని ధ్యానం చేసినప్పుడు నేర్చుకున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్యను నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి యేసుగా, క్రీస్తుగా ఈ లోకంలో మన మధ్యన సంచారము చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఆదిలో వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారి యేసుగా ఈ లోకములో సంచారము చేశారని మనం నేర్చుకున్నాం. ఆయన శరీరధారి అయినప్పుడు ఆయనకు యోహాను మరొక మాటను జోడించి యేసువారిని గురించినటువంటి మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన శరీరధారి అయ్యాడు. అయితే ఆయన ఎలాగున శరీరధారి అయ్యాడు అంటే ఆయనలో ఏమి దాగి ఉందయ్యా అంటే ఆయనలో కృప సత్యము సమృద్ధిగా సంపూర్ణముగా దాగి ఉన్నది. ఆయనలో కృప సత్యము సంపూర్ణముగా ఉన్నాయి. అంటే క్రీస్తులో సంపూర్ణమైనటువంటి సత్యము, సంపూర్ణమైనటువంటి కృప దాగి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే మనం చూస్తే 103వ కీర్తన 8వ వచనంలో చరణంలో అంటాడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి, కృప సమృద్ధిగా కలవాడు. ఆయన సంపూర్ణము అనగా ఫుల్నెస్, ఆయనలో కృప సంపూర్ణంగా ఉంది. ఎంత సంపూర్ణంగా ఉంటే సమృద్ధిగా ఉన్నది. మీకు ఇంకో మాట ముందుకు చెప్పి నేను ముందుకి అర్థమయ్యేటట్టు చిన్నగా చెప్పి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కృప ఎంత సమృద్ధిగా ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవడానికి ఒక మాట నేను చెప్తాను. మన సంఘంలో కొంతమంది అంటే తట్లవారిపేట వాళ్ళు, అంబేద్కర్ కాలనీ వాళ్ళు, కొంతమంది నెలలో ఒక రోజు ఒక పూట
సేవకుని కుటుంబానికి భోజనం పెడతారు. మమ్మల్ని ప్రేమతో పిలుస్తారు. పిలిచినప్పుడు వారు చక్కని విందు తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు ప్రార్థన ఏమి ఉండదు, ప్రార్థన ఏం పెట్టం, జస్ట్ భోజనం చేసి ప్రార్థన చేసి వచ్చేస్తాం అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని వడ్డిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా సమృద్ధిగా ఉంది, సంతృప్తిగా తిని వెళ్ళాలి. వాళ్ళు ఎట్లా పెడతారంటే ఇంచుమించు జలప్రళయం వచ్చినట్టు పెడతారు. జలప్రళయమే, పొట్ట ఇంతే ఉంది కానీ దేవునికి స్తోత్రం, ఇంకో ఇంత ఉన్నా సరిపడినంత సమృద్ధిగా పెడతారు. సమృద్ధి అంటే సంతృప్తిగా, సరిపడినంతగా, సరిపడినంత, నీకు కావలసినంత. సమృద్ధి అంటే నీకు కావలసినంత. దేవునికి స్తోత్రం. ప్రతి వారం ప్రతి నెల ఆ విధంగా భోజనం పెడతారు. ప్రతి ఆదివారం అంబేద్కర్ కాలనీలో భోజనం ప్రార్థన అయిపోయిన వెంటనే నాగమణి గారు చక్కని టిఫిన్ ఏర్పాటు చేస్తారు. నేనంటాను వాళ్ళు సమృద్ధిగా పెడతారు, అంటే కావలసినంత పెడతారు. నేను తినాలి తప్ప ఎంతైనా పెడతారు. అది సమృద్ధి. దేవునికి స్తోత్రం. ఇంటిలో సమృద్ధి ఉందంటే దాని అర్థం ఏంటంటే కావలసినంత ఉందని అర్థం. దైవ సేవకుని ప్రేమించేటువంటి ఆ కుటుంబాలను, ఆతిథ్యం ఇచ్చే ఆ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అంటే ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉన్నది. సమృద్ధిగా ఉన్నదంటే కావలసినంత ఉన్నది, అవసరమైనంత ఉన్నది. అసలు కృప అంటే ఏంటి? కృప అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే ఒక వచనంలో, ఒక మాటలో మనకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక పదాన్ని చెప్తాను. అనర్హుణ్ణి అర్హునిగా ప్రకటించటం, అంతే. అయోగ్యుణ్ణి యోగ్యుడిగా ప్రకటించటం. ఉదాహరణకి ఒక మాట చెబుతాను. ప్రతి సెకండ్ సాటర్డే అంబేద్కర్ సత్యం కాలనీలో చిన్నపిల్లల ప్రోగ్రాం పెడుతున్నాం. ప్రతి సెకండ్ సాటర్డే ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలు పంపిస్తూ ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉంటే పంపించండి. అక్కడ చక్కని చంటి పిల్లల కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రొద్దున్న 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. పాటలు, ప్రార్థనలు, వాక్యము, కథలు, గేమ్స్, గిఫ్ట్లు చాలా ఉంటాయి. పొద్దున్న 9 గంటల నుంచి 4 గంటల వరకు అంటే ఎంత ప్రోగ్రాం ఉంటుంది చూడండి. మీరైనా విసుగు పొందుతున్నారు తప్ప వాళ్ళకి విసుగు లేదు. విసుగు లేకుండా ఆసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రం. అందులో పాల్గొనే ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. ఆ కూడికల కొరకై, ఆ యొక్క చంటి పిల్లల కార్యక్రమం కొరకై ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రోగ్రాంలో చివరన భోజనం అయిన తర్వాత 1 గంట తర్వాత గేమ్స్ పెడతాం. గేమ్స్ పెట్టినప్పుడు రన్నింగ్ గేమ్ పెట్టాం అనుకోండి. రన్నింగ్లో ఒక 20 మంది ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇస్తాం? 20 మందిని దాటుకుని మొదటిగా గమ్యాన్ని చేరినటువంటి వానికి ఇస్తాం. అందులో ఇంకో బలహీనుడు ఉన్నాడు, నాకు లాంటి వాడు, పరిగెత్తలేనాడు. కానీ వీడికి కూడా పరిగెత్తాలని ఆశ. పరుగులెత్తి నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదించాలని ఆశ. కానీ 2 అడుగులు వేసేటాడికి కోలబడ్డాడు. కానీ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు నెల్లి నానుబాబు అని పిలవడం ఉంటుందా? అదే కృప. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీ కృప గురించి ఇంకొక మాట, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందరికి వెళ్తాను. అమెరికా దేశంలో ఉత్తర అమెరికాలో ఉండేటువంటి ఒక దైవజనుడు, దక్షిణ అమెరికాలో ఉండేటువంటి ఒక దైవజనుడు. ఈ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి దైవజనుడు ఈ ఉత్తర అమెరికా నుంచి వచ్చినటువంటి దైవజనుడిని హోటల్ తీసుకెళ్ళాడట. ఈయన ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ ఆర్డర్ అవ్వగానే ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి ఫుడ్ లేకపోతే ఆహారం రావడానికి ముందు కొంచెం 2 కప్పుల్లో సూప్ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టారట వెయిటర్. ఎప్పుడైతే సూప్ పెట్టారో ఈ దైవజనుడు ఉత్తరం నుంచి వచ్చినటువంటి దైవజనుడు అన్నాడట,
అయ్యా ఈ సూపుకి నేను ఆర్డర్ ఇవ్వలేదు, రెండవది ఈ సూపుకి నేను డబ్బులు ఇవ్వను, నేను ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి సూపుకి డబ్బులు ఇవ్వను. అప్పుడు ఆయన అన్నాడట, సర్వ్ చేసి ఆయన, అయ్యా అది మీరు ఆర్డర్ ఇచ్చింది కాదు, దానికి మీరు డబ్బులు కట్టక్కర్లేదు, అయినా మీరు దానిని త్రాగొచ్చు అని చెప్పాడట. అర్థమైందా? మీరు ఆర్డర్ ఇవ్వలేదు, మీరు డబ్బులు కట్టక్కర్లేదు, అయినప్పటికీ దానిని మీరు త్రాగొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప అనగా అనర్హులను అర్హులుగా చేయటం, అయోగ్యులను యోగ్యులుగా చేయటం. ఎంతటిగా యోగ్యులుగా చేయటం అంటే మనకు సరిపడినంత యోగ్యతలుగా, మనకు సరిపడినంత కృప యేసు వారి దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు అంటే ఆయన దగ్గర కృప మనకు సరిపడినంత ఉన్నది. మనకు కావలసినంత కృప ఆయన దగ్గర ఉన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. అయితే ఆయన దగ్గర కృప ఉంది కదా, ఆయన అయోగ్యులను యోగ్యులుగా చేయవాడు కదా, అనర్హులను అర్హులుగా పిలవగలిగిన వాడు కనుక, అయితే మరి ఆయన దగ్గర కృప ఉంటే దాని వలన మనకు ప్రయోజనం ఏంటి? ఆ కృప వలన మనకు ఉపయోగం ఏంటి? ఆ కృప వలన మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఈరోజు ఆయన కృప వలన, ఆయనలో ఉన్నటువంటి కృపా సమృద్ధి వలన, ఆయన కృపా సంపూర్ణుడై ఉండుట వలన మనుషులకు కలిగినటువంటి ఒక ప్రయోజనాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథంలో 15వ అధ్యాయము 11వ వచనాన్ని, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందునమని. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి కృప వలన మనం ఏమవుతున్నామండి? రక్షణ పొందుతున్నాము. ఆయన కృప వలన మనం ఏమవుతున్నామండి? రక్షణ పొందుతున్నాం. రక్షణ పొందటం అంటే ఏంటి? అసలే రక్షణ అనేటువంటిది మనకు కరెక్ట్గా అర్థం అవ్వకపోతే ఆయన కృపను మనం అర్థం చేసుకోలేము. ఇంచుమించు రాత్రి అంతా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, గోసాడి ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే ప్రభువు ఇచ్చినటువంటి అనేక ఆలోచనలు ఉన్నాయి. బైబిల్లో ఇంచుమించు 170 పర్యాయాలు ఆయన కృప గురించి వచనాలు రాయబడ్డ 170 వచనాలు ఉన్నాయి కృప గురించి. ప్రతి వచనములో ఆయన కృపను ఒక్కొక్క వ్యత్యాసంగాను, ఒక్కొక్క ఉన్నతమైన రీతిలోనూ వర్ణించడం జరిగింది. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృప ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి? రక్షింపబడుతున్నాం. ఇంకో మాట కూడా మనం చదివి మనం రక్షణ అంటే ఏంటో మనం చూద్దాం. ముందు తీతు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మనము ఆయన కృప వలన తీర్చబడి నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన దేవునికి స్తోత్రం. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడుతున్నాం. ఇప్పుడు నీకు అసలు రక్షణ అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది ఏంటో ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి. మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటే ఒకప్పుడు మనం ఏం కాదు, నీతిమంతులము కాదు. మరి ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? రోమపత్రుల అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా పాప బీజము నిలిచి ఉన్నది. పెద్ద చిన్న, గొప్ప ధనిక బీద, నలుపు తెలుపు, కుల మత రంగు భేదము లేకుండా, దేశ భేదము లేకుండా మనుషులందరూ కూడా పాపము చేత పట్టబడిన వారు జన్మ కర్మ పాపముల చేత ఈడవబడుచున్నారు. ఇది ఇప్పుడు కాదు,
కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులకు తెలిసిందే. అయితే మనుషులకు అర్థమైనది ఏంటంటే, మానవ జాతికి అర్థమైనది ఏంటంటే, నేను పాపము చేశాను, జన్మకర్మ పాపల చేత పీడింపబడుతూ ఉన్నాను, ఈ జన్మకర్మ పాపములు నన్ను నరకమునకు పాత్రలు చేశాయి, నాలో పరిశుద్ధత లేకుండా చేశాయి, నన్ను పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తున్నాయి, నన్ను కైలాసం వెళ్ళకుండా ఆపేస్తున్నాయి, నన్ను స్వర్గానికి వెళ్ళకుండా ఆపేస్తున్నాయి అని ప్రతి మనుషుడికి తెలిసింది. అందుకోసమే మనుషుని పట్టి పీడిస్తున్నటువంటి జన్మ కర్మ పాపము నుండి విముక్తుడు కావడానికి చేసినటువంటి ప్రయత్నాలలో దేవుళ్ళు పుట్టుకొచ్చారు. మీకు అర్థమైందా? మనుషుడు తన పాపము నుండి విముక్తుడు కావాలని ఆశతో ఎదురు చూస్తూ, తనకంటే బలవంతుడైతేనే కానీ నా పాపము నుండి నన్ను విముక్తి చేయలేడు, నా పాపము నుండి క్షమించలేడు, నా పాపము నుండి నన్ను విడిపించలేడు, నన్ను నరకం నుండి తప్పించలేడు, నన్ను పాపము నుండి విడిపించలేడు, నన్ను అపరిశుద్ధత నుంచి విడిపించలేడు, నన్ను పాపము నుండి విడిపించలేడు, నాకు సమాధానం ఇవ్వలేడు, నాకు శాంతి ఇవ్వలేడు, కాబట్టి నాకంటే బలవంతుడు కావాలి అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మనుషుడు తనకంటే ఏదైతే బలముగా కనబడిందో, తనకంటే ఎవడైతే శక్తివంతుడిగా కనబడ్డాడో, తనకంటే ఎవడు అధికుడిగా కనబడ్డాడో, తనకంటే ఎవడైతే బలవంతుడిగా ఉన్నాడో అలాంటి వారందరినీ, అలాంటి శక్తులన్నిటినీ అతడు దేవుడిగా కొలవటం ప్రారంభించాడు. మానవుడు గాలిని కంట్రోల్ చేయలేకపోయాడు. అనుకున్నాడు గాలి నాకంటే బలమైనది గనుక గాలి దేవుడు అనుకున్నాడు. రెండవది, అగ్ని నాకంటే బలమైనది అనుకున్నాడు కనుక అగ్నిని ఏం చేశాడు? దేవుడు అనుకున్నాడు. అలాగే మనుషుడు ఎవరైనా వాడికి ఉపయోగపడితే, మనుషుడు ఎవరైనా కష్టకాలంలో సహకరిస్తే, ఎవరైనా వీడికి చేయలేని పనులు చేస్తే, వీడికి వీడి ఆపదలు ఉన్నప్పుడు వీడిగా బయటికి రానప్పుడు మరొకరు వానికి సహాయం చేస్తే, అలాంటి వ్యక్తులను మనుషుడు ఏమనుకున్నాడంటే దేవుడు అనుకున్నాడు. అదే మాట ఇప్పటికి కూడా నానుడిగా మనకుంటుంది. మనం ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఒక పనిని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తే, నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తితే, నువ్వు బాధలో ఉన్నప్పుడు సహకరిస్తే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు లేవనెత్తితే సహకరిస్తే, నిన్ను బలపరిస్తే, ఆ వ్యక్తిని మనం ఏమంటాం తెలుసా? దేవుళ్ళలాగా వచ్చావు బాబా. ఇంకొంచెం ముందరకెళ్ళి కొంతమంది అంటారు, నువ్వు దేవుడు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? ఖచ్చితంగా ఇలాగంటాం. కానీ ఈ పదములో చాలా చాలా బలహీనత, చాలా దేవునికి అయిష్టత దాగి ఉంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఎవరినైనా నువ్వు దేవుడు అన్నారు అనుకోండి, విన్నవాడు అంటారు ఏం చేస్తాడండి, నేను దేవుణ్ణి. నువ్వు నేను దేవుని కాదయ్యా, నేనేదో సహాయం చేశాను అంటావా? ఈ మాటకే పడిపోద్దండి అవమ్మని పండు తినడానికి ప్రేరేపించడానికి అపవాది వాడిన పదం ఏంటి? నీవు దేవత వైపు. అజ్జిబాబు, నువ్వు ఎప్పుడైతే దేవత అయిపోతావని అపవాది అన్నాడో అవమ్మ ఇలా గుబ్బుపోయింది. తినొద్దన్న పండు తినేసి ఇప్పుడు అదే పాపం చేస్తాను. ఇప్పుడు కూడా అదే శాపాన్ని తీసి తెచ్చి పెట్టుకుంటున్నాం. మనం నీకు సహాయం చేసిన వానికి థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని వాడిని ఏమనకూడదు. మన ఊత పదం దేవుళ్ళలాగా వచ్చే బాబా, నువ్వే దేవుడు బాబా. అలాగనే చాలామంది రాజులు, చాలామంది అధికారులు, చాలామంది జీవితాల్లో దేవుళ్ళుగా గుడి కట్టేసుకున్నారు. చాలామంది అలాగనే అధికారము కలిగినటువంటి రాజులు, దాతృత్వం కలిగినటువంటి రాజులు, దాతృత్వం కలిగినటువంటి అధికారులు చాలామంది జీవితాల్లో ఏమైపోయారండి? దేవుళ్ళు అయిపోయారు. ఎంతగా దేవుళ్ళు అయిపోయారంటే తరతరాలుగా వాళ్ళని విడదీయలేనంత భక్తి వాళ్ళలోనికి వచ్చేసింది. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనుషుడు దేవుడిని నెత్తుక్కునేటువంటి క్రమంలో, మనుషుడు తన పాప క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, మనుషుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడ జరుగుద్ది అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో, తన పాపమునకు క్షమాపణ ఎక్కడా
దొరకలేదు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారందరూ కూడా ఏమన్నారు అంటే, నీ కర్మ నీవు మోసుకో. నువ్వు పాపం చేసావా, నీ కర్మ నువ్వు అనుభవించు. నువ్వు దోషం చేసావా, నీ కర్మ నువ్వు అనుభవించు. కానీ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాపమంతటిని నేను మోస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తానన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన తన కలువరి సిలువలో రక్తము కార్చి, ఆయన రక్తము ద్వారా ఆయన యుద్ధకు వచ్చిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చేశాడు. హల్లెలూయా. మనుష్యుడు తన పాపము నుండి విముక్తుడు అవ్వాలంటే మనుష్యుడు తనకు తానుగా విముక్తుడు కాలేడు. ఏ మనుష్యుడు మరొక మనుషుని యొక్క పాపము నుండి విముక్తిని చేయలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి, చదవండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగట? ఇప్పుడు ఆయన రక్తము వలన మనం ఎలా తీర్చబడుతున్నాము? ఒకప్పుడు మనం పాపులము, ఒకప్పుడు మనం అతిక్రమం చేసిన వారము, ఒకప్పుడు మనము దోషములో ఉన్నవారము, ఒకప్పుడు మనం అతిక్రమపు క్రియలో ఉన్నవారము. కానీ క్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తమును చిందించడం ద్వారా ఎవరి కోసం తన రక్తాన్ని చిందించాడు? పాపములో ఉన్నవాని కొరకు, పాపము చేసిన వాని కొరకు ఆయన రక్తము చిందించి, ఆ రక్తము ద్వారా మనలను దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు రక్తములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, మన పాపములకు శిక్ష కావాలి కదా, ఆ శిక్ష మనకు బదులుగా యేసు వారు భరించాడు. మనం పొందాల్సిన శిక్ష అంతా ఎవరు భరించారు? యేసు వారు భరించాడు. ఆయన భరించి, ఆయన అంటున్నాడు ఆయనలో కృప సమృద్ధిగా ఉన్నది. సమృద్ధిగా ఉన్నదంటే కావలసినంత ఉన్నది. అంటే ఎంతటి పాపినైనా క్షమించేటువంటి గుణము యేసులో ఉన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతటి పాపినైనా క్షమించుటకు ఆయన సమర్థుడు. ఆయన ఎంతటి పాపినైనా క్షమించుటకు సరిపడినవాడు. ఆయన ఎంతటి దోషము చేసిన వాడినైనా ఆయన పవిత్రుడిగా మార్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎంతటి దోషము చేసిన వాడినైనా ఆయన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా పిలుచుటకు సరిపోయినవాడు. అదే కృపా సమృద్ధి, అదే కృపా సమృద్ధి. ఆయనలో కృప సమృద్ధిగా ఉన్నది. ఈ లోకంలో మనుషుడు పాప భారము చేత, అతిక్రమముల భారము చేత, దోష శిక్ష చేత, దోషము చేత నలిగిపోతున్నటువంటి మనుషునికి యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి కృప ఏంటో తెలుసా? ఎంతటి పాపివైనా ఆయన నిన్ను క్షమించుటకు ఆయన దగ్గర సరిపడినంత కృప ఉన్నది. ఆయన ఎంతటి ఘోర పాపికైనా సరిపడినంత కృప కలిగినటువంటి వాడు. మీకు ఒక మాట అంటే 2-3 వచనాలు, 2-3 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఆయన ఇంటికి వెళ్తాడు భోజనానికి వెళ్తే
అక్కడికి ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆవిడ దగ్గర యేసయ్య దగ్గరికి వస్తే చూడు అక్కడ ఏమంటాడంటే 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బొడ్డుతో అత్తారు తీసుకుని వచ్చి వెరుగు తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ఆమేన్ హల్లెలూయా. ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె అత్తరు తెచ్చింది, కానీ యేసు ప్రభువు యొక్క పాదాలు దేనితో కడుగుతుంది? ఆవిడ అత్తరు బుద్ధట్టుకొచ్చింది, కానీ ఏం చేస్తుంది అంటే అత్తరు కంటే కన్నీరు చాలా శ్రేష్టమైనవిగా దేవుడు భావించాడు. హల్లెలూయా. ఆమె అక్కడ రాస్తా ఉన్నాడు, ఆమె గురించి పేరేమి లేదు. ఏం పేరు? ఆవిడ పేరు పాపాత్మురాలు, అంతే. మనం కూడా కొంతమందికి పేర్లు ఎడేస్తాం కదా. ఈవిడ దొంగతే, ఈవిడ బూతులు మాట్లాడుతుంది, ఆవిడ ఏబ్రశంకమ్మ, ఈడు పేర్లు రావట్లేదు. మన ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు పేరు. ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, కానీ మరీ దారుణంగా ఈవిడికి ఏం పేరు పెట్టారు? పాపపు జీవితాన్ని జీవనోపాధిగా మార్చుకుని తన జీవితంలో పాపపు జీవితంతోనే కొనసాగిస్తున్నటువంటి ఈ స్త్రీ యేసువారి దగ్గరకు వచ్చి యేసువారి యొక్క పాదములు అత్తరుతో కడుగుదామని వచ్చి యేసువారిని తన కన్నీటితో కడగటం ప్రారంభించింది. యేసువారి దగ్గరికి వచ్చినటువంటి ఆమె అనుకుంది, యేసువారి దగ్గర అత్తారు కాదు పోయాల్సింది, నా కన్నీరును విడవాలనుకుంది. యేసువారి దగ్గరకు వచ్చే తన పాపములన్నిటిని జ్ఞాపకం చేసుకుని యేసువారి పాదముల దగ్గర వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడతా ఉంది. విడిచిపెడుతున్న ప్రతి పాపము కన్నీటి బొట్టులో నుంచి దిగి ఆయన పాదములు తడిపి ఆమె తన కురులు తీసి ఆమె పాదాలు, యేసువారి పాదాలు తుడిస్తా ఉంది. కింద అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారట, ఈయన ప్రవక్త కదా, పాపాత్మురాలు వచ్చి ముట్టుకుంటే ఏమంటలేదు, పాపాత్మురాలు ముట్టుకుంటే ఏమంటలేదని అందరూ సనుక్కుంటున్నారట. కానీ నా యేసయ్య ఒక మాట అన్నాడు చూడండి, 49వ వచనం 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా